రాజధాని అమరావతి పరిధిలో అరణ్యరామం ఏర్పాటుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భూమి పూజ చేశారు. అడవులు, వన్యప్రాణి సంరక్షణతో పాటు అధికారులు, ఉద్యోగులకు శిక్షణ కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని బ్రహ్మానందపురంలో 27 కోట్ల రూపాయల వ్యయంతో 48,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అరణ్యరామం నిర్మితం కానుంది. పరిశోధన, శిక్షణ, ఎకో టూరిజం, వన్యప్రాణి పర్యవేక్షణ, కమాండ్ కంట్రోల్ సదుపాయాలతో రాష్ట్ర అటవీ పరిరక్షణ వ్యవస్థను ఇది బలోపేతం చేయనుంది. అరణ్యరామం డిజైన్లను పరిశీలించిన పవన్ కళ్యాణ్ కల్పించే సౌకర్యాలు, శిక్షణ గురించి తెలుసుకున్నారు. అరణ్యరామంలో 7 విభాగాలు కార్యకలాపాలు నిర్వహించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నారు. అటవీ శాఖ బలోపేతానికి ఈ అరణ్యరామం ఎంతగానో ఉపయోగపడుతోందని ఉన్నతాధికారులు తెలిపారు. అరణ్యరామం అనేది ఏంటంటే ట్రైనింగ్ ఫెసిలిటీ అండి. బేసికల్గా అన్ని మనకి డిఫరెంట్ దీంట్లో ఉన్న ఆస్పెక్ట్స్ ఉన్నాయి. మన ఫారెస్ట్రీలో వైల్డ్ లైఫ్ కావచ్చు, ఎఫారెస్టేషన్ కావచ్చు, ఈకో టూరిజం అన్నిటి మీద కూడా అంటే కెపాసిటీ బిల్డింగ్ మన స్టాఫ్కే కాకుండా లోకల్ మాకు ఏదంటే ఫ్రింజ్ విలేజెస్తో మాకు చాలా ఇది ఉంటుంది, రిలేషన్ ఉంటుంది. అంటే మా అన్నీ కూడా కమ్యూనిటీ బేస్డ్ యాక్టివిటీస్. దాన్ని సపోర్ట్ చేయడం కోసమని ఈ ఫెసిలిటీ చేసాం అనమాట. ఎందుకంటే మనకి స్టేట్ సెపరేట్ అయిన తర్వాత మనకి ఎలాంటి ట్రైనింగ్ ఫెసిలిటీ లేదు. కంబైన్డ్ ఆంధ్ర ఉన్నప్పుడు అంటే హైదరాబాద్ దగ్గర దోలపల్లి అనే ఒక అకాడమీ ఉండేది. ఈ పర్పస్లు అన్ని కూడా సర్వ్ చేసేది. ఇప్పుడు మనకి ఏం లేదు కదా, అందుకోసం ఇది తీసుకొస్తాం. అంటే రెగ్యులర్ స్టాఫ్ని ట్రైన్ చేస్తాము ట్రైనర్స్గా, ప్లస్ అవుట్ సోర్సింగ్ ద్వారా కూడా తీసుకుని మనందరికీ ఏంటంటే కంటిన్యూస్ ట్రైనింగ్ అన్నిటి మీద జరగాలని, అంటే ప్రొఫెషనలిజం బాగా డెవలప్ కావాలని. ఫ్యూచర్లో ఎక్స్పాండ్ కూడా చేస్తాం కదండి. ఈ ఏరియాలో ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒక 4 స్ట్రీమ్స్లో మనం అక్కడ తీసుకొస్తున్నాం బిల్డింగ్. స్పెషలైజ్డ్ యాక్టివిటీస్ ఉంటే వాటికి మళ్ళీ సెపరేట్ పెడతాం.